హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సన్వీక్షి ఛానల్. ఇవాళ నేను ఈ స్కోప్ గేమ్ ఏంటి ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్లియర్గా వినండి. ఇందులో మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఒకటే మనం రాసుకోవాలన్నమాట. ఇలా మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఒక కాస్ట్ని బట్టి మనం ఇక్కడ ప్రైస్ అనేది మెన్షన్ చేసుకోవాలి. అండ్ నా దగ్గర వచ్చేసి ఇలా బ్యాంగిల్స్, ఇలా స్టోన్ బ్యాంగిల్స్, చోకర్స్, ఇన్విజిబుల్ చైన్స్, పెండెంట్స్, శారీ పిన్స్, ఇలా ఇయర్ రింగ్స్, చైన్స్, బీడ్ చైన్స్, కిడ్స్వి, ఇంకా ఇలా శారీస్ ఉన్నాయి. ఇలా శారీస్ ఉంటాయి. ఇది పర్పుల్ కలరా, ఇది ఎల్లో, ఇది వచ్చేసి గ్రీన్. ఇలా శారీస్ ఉంటాయి. మనకి ఎంత పడుతుందో దాన్ని బట్టి మనం ఇక్కడ ప్రైస్ అనేది మెన్షన్ చేసుకోవాలండి. నాకు పడ్డ కాస్ట్ని బట్టి నేను ఇలా మెన్షన్ చేసుకున్నాను. మీకు ఎలా పడ్డాయో అలా మెన్షన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఒక స్కూప్ గేమ్ ఆడదామండి. ఏంటి ఎలా అనేది ప్రాసెస్ మీకు తెలుస్తుంది కదా. ఇది వచ్చేసి మనము ఇక్కడ మెన్షన్ చేసుకున్న బీడ్స్ని మనకి ఏది తక్కువ పడతాయి, ఏది ఎక్కువ పడతాయి అనేది మనకు ఐడియా ఉంటుంది కదా. ఆ ఐడియాని బట్టి మనం ఇక్కడ ఏవైతే తక్కువలో పడ్డాయో అవి కొంచెం ఎక్కువ బీడ్స్ పెట్టుకోవాలి. అండ్ ఏవైతే మనకి కాస్ట్ ఎక్కువ పడతాయో అవి కొంచెం ఇందులో తక్కువ బీడ్స్ పెట్టుకోవాలన్నమాట. ఒక్క నిమిషం. ఇందులో తక్కువ బీడ్స్ పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు ఇక్కడ శారీ వచ్చేసి మనకి అందరికీ శారీస్ ఇవ్వాలి కాబట్టి డబుల్ టైం పడుతుంది. అలా డబుల్ టైం పడకుండా మనం ఇందులో ఏం చేస్తామంటే శారీస్వి ఒక 4 కానీ 3 కానీ ఇలా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి అందరికీ ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది, డబుల్ టైం వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా ఉంటుందన్నమాట. డబుల్ టైం రాకుండా ఉండడానికి కూడా ఉంటుంది మనకి ఛాన్స్. సపోజ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ ఎలాగో కాస్ట్ తక్కువ పడతాయి, హెయిర్ బ్యాండ్స్ తక్కువ పడతాయి, హెయిర్ పప్పీస్ తక్కువ పడతాయి. సో ఇలా తక్కువ పడే వాటికి కొంచెం ఇలా ఎక్కువ వేసుకోవాలి. మనం ఇవి డబల్ వచ్చిన కస్టమర్స్కి వాళ్ళు ఎలాగో వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మళ్ళీ ఆ టైంలో వాళ్ళకి డబల్ టైం వచ్చినప్పుడు మాకు ఇలా వద్దు, మేము ఎక్స్చేంజ్ చేసుకుంటామంటే ఓకే, వాళ్ళకి అడిగేసి మనం ఒక పేరు ఏదన్నా మనము ఎక్స్చేంజ్ చేయొచ్చు. అలా మనం తక్కువ పడిన వాటిలో మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి చూపించాలన్నమాట. ఇవి వస్తుంది మేడం మనకి ఈ కాస్ట్లు, మళ్ళీ ఎక్కువ అంటే మనకి పడదు. సో ఇవైతే ఎక్స్చేంజ్లోకి ఉన్నాయని మనం చూపించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్కూప్ గేమ్ ఎలా ఆడాలో చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇందులో యాక్చువల్గా అందులో నాకు శారీది రాలేదు, సో నేను ఒకటి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఈ వైట్ బీడ్స్ అండ్ ఈ కాపర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి తీసేస్తాను. ఓన్లీ ఈ కలర్ బీడ్స్ మాత్రమే తీసుకుంటాను. సో ఇవి వచ్చాయి, ఇవి పక్కన పెట్టేస్తాను. సో మనకిప్పుడు ఇందులో ఇది వచ్చేసి శారీ వచ్చింది కదా, ఇదిగోండి శారీ వచ్చింది కదా, ఇది శారీది. నేను ఒకటి శారీ తీస్తున్నాను. నేను యాక్చువల్గా ఏదో ఒకటి తీస్తాను, మళ్ళీ కస్టమర్ కాల్ చేసినప్పుడు మాత్రం వాళ్ళకి ఇందులో ఉన్నది సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన కలర్ తీసుకుంటారు. సో ఇది తీసాను. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాంగిల్స్. ఇది 4 ఉంటాయి, మనము సెట్ ఆఫ్ 2 ఇస్తాం. కానీ చాలా బాగుంటాయండి ఇవి. నైట్ టైం అయితే చాలా షైనింగ్ వస్తాయి. ఇలా స్ప్రింగ్ టైప్లో ఉంటుంది బ్యాంగిల్. మనకి రెడ్ అండ్ గ్రీన్ అండ్ మెరూన్ వస్తుంది. ఇలా డిజైన్స్ ఉంటాయి.
సో ఇదొకటి ఇచ్చాను. నెక్స్ట్ ఈ పర్ల్ వచ్చేసి శారీ పిన్ ఇలా ఏదో ఒకటి ఇస్తాను. ఇది కానీ సో నేను ఇది పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ వచ్చింది. సో ఇలా ఒకటి ఇస్తాను. ఇదొకటి ఇస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చింది. ఇవి వచ్చేసి మెటల్ ఇయర్ రింగ్స్ అన్ని, బట్ నేను ఇది ఇస్తాను. ఈ 5 ఐటమ్స్ వచ్చాయి మనకి. శారీ ప్లస్ ఇన్విజిబుల్ చైన్, బ్యాంగిల్స్, శారీ పిన్ అండ్ ఇయర్ రింగ్స్. టోటల్ 1 2 3 4 5 పేర్స్ అయితే వచ్చాయి మనకి. ఎంతలో ఈ 599లో. నెక్స్ట్ అందరికీ ఇలానే వస్తుందని రూల్ ఏం లేదండి. కొందరికి వేరేవి రావచ్చు. నేను ఇంకా చౌకర్స్ యాడ్ చేయలేదు. ప్రజెంట్ ఈ చౌకర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్కి పిన్ చేయండి. నేను స్కూప్ వేసి మీకు చూపిస్తాను. వచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతే అండి ఇది. కాకపోతే ఇంకా మనకి పెండెంట్స్ ఉంటాయి. పెండెంట్స్ పడితే పెండెంట్స్ కూడా వస్తాయి. లాస్ట్ టైం ఎస్టర్డే ఒక మేడంకి వచ్చాయండి అనమాట. ఇది వచ్చి చాలా బిగ్ సైజ్ అండి. చూడండి నా 4 ఫింగర్స్ దాకా ఉంది. పీకాక్ డిజైన్ వస్తుంది ఇలా. చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకో డిజైన్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా వస్తాయండి మనకి. ఇలా ఇంకా ఈ బీడ్స్ వస్తాయి, ఇలా వస్తాయి. సో మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చూపించాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఇంకా నేను కూడా స్టాక్ తెచ్చుకోవాలన్నమాట. కాస్త నాకు ఎగ్జామ్స్ ఉన్నందుకు నేను వెళ్ళడానికి టైం కుదరట్లేదు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.